చూడండి, ఇప్పుడు నేను కర్మ అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటో వాటి గురించి వివరంగా చెప్పబోతున్నాను. కర్మ అంటే మనం చేసే పని. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనము ఎన్నో పనులు చేస్తున్నాం. అయితే ఎలా చేస్తున్నాం? ఫలితం మీద ఆసక్తితో, ఫలితం మీద కోరికతో చేస్తున్నాం. నేను ఈ పని చేస్తే నాకు ఇంత ఫలితం వస్తుంది, నేను ఈ పని చేస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లేదా ఇంత పేరు వస్తుంది అనేటటువంటి దృష్టితోనే చేస్తున్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే స్వార్థపూరితంగా చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము అహంకారముతో, ఫలితం మీద కోరికతో ఏదైనా ఒక పని చేస్తే దాన్ని కర్మ అంటారు. ఈ పాయింట్ రాసుకోండి. మనము ఏదైనా ఒక పనిని ఫలితం మీద కోరికతో కానీ, ఈ పని నేనే చేస్తున్నా అనే అహంకారంతో కానీ చేస్తే దానిని కర్మ అంటారు. మరి కర్మయోగం అంటే ఏమిటి? ఈ పని నేను చేయడం లేదు, ఈశ్వరుడే నా ద్వారా ఈ పని చేయిస్తున్నాడు అని, ప్లస్ ఫలితాన్ని ఆశించకుండా భక్తితో పని చేస్తే దాన్ని కర్మయోగం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. మనం ఏదైనా ఒక పనిని ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఈశ్వరుడి పట్ల భక్తితో చేయడం, ప్లస్ నేను చేస్తున్నాను అనుకోకుండా ఈశ్వరుడే నా ద్వారా ఈ పని చేయిస్తున్నాడు అనుకుంటూ చేయడం, ఇది కర్మయోగం. ఇది కర్మయోగం అవుతుంది. ఇప్పుడు చూడండి, కర్మకు కర్మయోగానికి తేడా ఎక్కడొస్తుంది? కర్మ చేసేటప్పుడు మనిషిలో అహంకారం అనేది కలుగుతూ ఉంది. చూడండి, ఎందుకు? ఈ పని నేనే చేస్తున్నాను అనుకుంటూ చేస్తున్నాడా లేదా? కాబట్టి అక్కడ మనిషిలో అహంకారం అనేది పైకి వచ్చింది. ఇక్కడ ఏముంది? కర్మయోగంలో ఈ పని నేను చేయడం లేదు, ఈశ్వరుడే నా ద్వారా చేయిస్తున్నాను అనుకున్నప్పుడు ఏది పైకి వచ్చింది? మనిషిలో భక్తి. మనిషిలో భక్తి అనేది పైకి వచ్చింది. చూడండి, కాబట్టి కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటే మనిషికి భక్తి కలుగుతుంది, మనిషికి దైవం పట్ల నిజమైన భక్తి కలుగుతూ ఉంటుంది. అంతకంతకు ఆ భక్తి రెట్టింపు అవుతూ ఉంటుంది. కర్మను, మామూలు కర్మను చేస్తూ ఉంటే మనిషిలో అహంకారం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాదు, ఆ ఫలితం మీద కోరిక కూడా అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో మనిషి దేనిని ఆచరిస్తే బాగుపడతాడు? చెప్పండి. లేదా దేనిని ఆచరిస్తే దెబ్బతింటాడు? కర్మయోగం చేస్తే మాత్రం కర్మ చేస్తే దెబ్బతింటాడు. ఈ పని చేయడం లేదు, ఈశ్వరుడి పట్ల భక్తి. కాబట్టి కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండే కొద్దీ మనిషి బాగుపడతాడు. అంతేకాదు, అప్పుడే మనిషికి దైవం పట్ల నిజమైన భక్తి కలుగుతుంది. మరి కేవలం కర్మ ఆచరిస్తూ ఉంటే మనిషిలో అహంకారం పెరిగిపోతుంది, ఫలితం మీద కోరిక పెరుగుతుంది. అప్పుడేమవుతాడు? అప్పుడు మనిషి అంతకంతకు పతనమైపోతాడు. అంతేకాదు, దిగజారిపోతాడు. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నాం, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఫలితం మీద కోరికతోనే, లేదా ఈ పని నేనే చేస్తున్నాను అనే అహంకారంతోనే దెబ్బతింటున్నారు. చూడండి అయ్యా, అందుకనే మనం కర్మయోగాన్ని ఆచరించాలి. అయితే అది ఒక్కసారిగా సాధ్యం కాదు, రాత్రికి రాత్రే సాధ్యం కాదు. మెల్లిమెల్లిగా మొదలు పెట్టాలి. వింటున్నారా? ఏ సాధన అయినా సరే మొదట్లో కష్టంగా ఉంటుంది, అలా అని చెప్పి వదిలిపెట్టకూడదు. అందులో ఈ కర్మయోగం అనేది ఎంతో గొప్ప సాధన. ఎంత గొప్ప సాధన అంటే తర్వాతి శ్లోకంలో చెప్పబోతాడు. చూడండి, 40వ శ్లోకంలో ఏమని చెప్తున్నాడంటే దాని గురించే చెప్తున్నాడు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి అయ్యా, ఈ 3-4 పదాలు అద్భుతం.
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. మొత్తం అండర్లైన్ చేసుకోండి. స్వల్పం అంటే కొంచెం అంట. ఈ కర్మయోగాన్ని ఏ కొంచెం ఆచరించినా కూడా గొప్ప భయాన్ని దాటిపోతున్నారు మీరు, లేదా మీకు గొప్ప భయం అనేది లేకుండా పోతుంది అని చెప్తున్నాడు. చూడండి, అంత గొప్పదంట ఈ కర్మయోగ ఆచరణ. ప్రతి ఒక్కరిలో ఉండే మహాభయం ఏమిటి చెప్పండి? మహాభయం ప్రతి ఒక్కరిలో ఉండే మరణ భయం. మరణ భయం. ప్రతి ఒక్కరిలో ఉండే భయము మరణ భయం అన్నమాట. ఆ మరణ భయాన్ని కూడా జయించగలరంట ఎప్పుడు? ఈ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటే. ఎలా జయించగలరు? చెప్పాను కదా, కర్మయోగాన్ని చేయడం అంటే అర్థం ఏమిటి? నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. అంటే చూడండి అయ్యా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు టెన్షన్స్ ఎప్పుడు పెరుగుతాయంటే నేనే చేస్తున్నా, ఈ పని నేనే చేస్తున్నా అని అనుకునే కొద్దీ మీకు టెన్షన్ మీద టెన్షన్లు కలుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉందయ్యా సూత్రము, అసలైన ఫార్ములా. ఈ ఫార్ములాను ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మొత్తం అందరు ఎంప్లాయీస్ తెలుసుకోవాలి. ఈ రోజుల్లో అదే కదా వాళ్ళ కంప్లైంట్. పనులు చేయలేక చేస్తున్నామండి, స్ట్రెస్ పెరిగిపోతుంది, మాకు స్ట్రెస్ పెరిగిపోతుంది అంటారు. ఎందువల్ల? నేనే చేయాలి అనుకుంటూ చేస్తున్నారు కాబట్టి టెన్షన్లు పెరిగిపోతున్నాయి. మరి ఇక్కడ కర్మయోగంలో ఏమవుతుంది? ఈశ్వరుడే నా ద్వారా చేయిస్తున్నాడు ఈ పని అనుకున్నప్పుడు ఇంకా మీకు ఏ టెన్షన్ ఉండదు, ఏ స్ట్రెస్ ఉండదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. కొందరు అడిగారు నన్ను ప్రశ్న, పాత వాళ్ళకి చెప్పాను. ఏమిటి ఆ ప్రశ్న? గురువు గారు మీరేం చెప్తున్నారు? ఈశ్వరుడే నా ద్వారా ఈ పని చేయిస్తున్నాడు అనుకోమంటున్నారు కదా, మరి నేను దొంగతనం చేయొచ్చా? చూడండి, ఈశ్వరుడే నా ద్వారా ఈ దొంగతనం చేయిస్తున్నాడు అని ఒక దొంగతనం చేయొచ్చా? లేదా ఏదైనా చెడ్డ పని చేయొచ్చా? చెప్పండి, దానికి ఏమైనా సమాధానం చెప్తారు? మీరు బాగా ఆలోచిస్తేనే సమాధానం దొరుకుతుంది. ఈశ్వరుడి చేత చేయబడుతున్నాం కాబట్టి ఆ తప్పులను కూడా చేయకుండా ఉండగలుగుతాం. మా పాత వాళ్ళు చెప్పొద్దమ్మా దయచేసి, కొత్త వాళ్ళని అడుగుతున్నా. చెప్పండి, కొత్త వాళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఈశ్వరుడు ఎప్పుడు తప్పు చేయించాడు? ఆల్రెడీ హింట్ ఇచ్చారులేండి, పాత వాళ్ళు హింట్ ఇచ్చారు. చెప్పండి, పర్వాలేదు. భగవంతుని మనసులో పెట్టుకొని చేస్తాం కాబట్టి తప్పుడు పని చేయము. ఎవరమ్మా మీరు? హైదరాబాద్ విజయలక్ష్మి గారా మీరు? విజయలక్ష్మి గారు మీరేనా మాట్లాడింది? నేనే సార్, నేను. సంతోషం అమ్మా, మీరు క్లాసెస్ అటెండ్ అవుతున్నారా? అదే మధ్యలో మీరు ఆబ్సెంట్ అయ్యారేమో అనుకున్నాను. చాలా సంతోషం మీరు అటెండ్ అవుతున్నందుకు. సరే చూడండి, దీనికి సమాధానం ఏమిటంటే, ఎప్పుడైతే మీరు అంత గొప్ప స్థితిలో ఉంటారో, అంటే ఈశ్వరుడే నా ద్వారా ఈ పని చేయిస్తున్నాడు అనేటటువంటి పవిత్రమైన స్థితిలో, అంతటి గొప్ప స్థితిలో ఉంటారో, అప్పుడు మీ మనస్సులో చెడు ఆలోచన వచ్చినప్పటికీ అది మొగ్గలోనే తొలగిపోతుంది, త్రుంచివేయబడుతుంది. ఇది పాయింట్, రాసుకోండి. ఇది ఎందుకంటే అది మామూలు స్థితి కాదండి. ఈశ్వరుడే నా ద్వారా ఈ పని చేస్తున్నాడు అని ప్రతి క్షణము ఈశ్వరుణ్ణి లేదా దైవాన్ని తలుచుకుంటూ పని చేయడం అనేది అది మామూలు స్థితి కాదు. అది ఎంతో గొప్ప స్థితి. అది ఒక్కసారిగా రాదు. చెప్తున్నాను కదా, మెల్లిమెల్లిగా సాధన చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే మీరు అంత గొప్ప స్థితిని చేరుకుంటారో అప్పుడు మీ మనస్సులో చెడు ఆలోచనలు వచ్చినా కూడా మీరు ఆ చెడ్డ పనులు చేయలేరు. ఇది పాయింట్. అది కాబట్టి చూడండి, కర్మయోగం అనేది ఎంత గొప్పదో తెలుస్తుందా? మనిషిని ఈ కర్మయోగం అనేది జీవుణ్ణి ఆ పరమేశ్వరుడికి లేదా పరమాత్మకు దగ్గరగా తీసుకెళ్తుంది. యోగం అంటే అర్థం ఏమిటి? యోగం అంటే కలయిక, కలిసి ఒక్కటైపోవడం. కాబట్టి ఈ కర్మయోగం అనేది ఏం చేస్తుంది? ఈ జీవుణ్ణి మెల్లిమెల్లిగా పరమాత్మకు దగ్గర చేసి అతడిలో కలిపేస్తుంది.
కాబట్టి కర్మయోగం అంటే అర్థం ఏమిటి? కర్మ ద్వారా యోగం. ఏ విధంగా పని చేస్తే జీవుడు తన మూల స్వరూపంలో కలిసిపోతాడో అది కర్మయోగం. లేదా ఏ విధంగా పని చేస్తే మనస్సు తన మూల స్వరూపములో నిశ్చలంగా నిలబడుతుందో అది కర్మయోగం. చూడండి అయ్యా, ఈ రోజుల్లో అందరూ పనులు చేస్తున్నారు, కానీ వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? చంచలం, అంతకంతకు చంచలం. అవునా కదా? ఒక పని తర్వాత ఒక పని చేస్తూ ఉంటారు, కానీ మనసు విపరీతంగా కదిలిపోతూ ఉంటుంది. కొద్దిసేపు అయినా నిశ్చలంగా ఉంటుందా లేదా? చెప్పండి, మీరే చెప్పండి. ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉండదు. ఎందువల్ల ఉండదు? ఆలోచనలో ఉంటారు. కాదు, ఎందువల్ల ఉండదు అంటే నేనే చేస్తున్నా ఆలోచన కాదమ్మా, చెప్పాను కదా. కర్మయోగం చేయట్లేదు చాలా మంది. సింపుల్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. కర్మకు కర్మయోగానికి మెయిన్ పాయింట్, మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఈ పని నేనే చేస్తున్నా అనుకుంటే కర్మ. అందుకనే అంటారు కదా, నీ కర్మయ్య అంటారు చూడండి. నీ కర్మ అంటే అర్థం ఏమిటి? ఆ పని నేనే చేస్తున్నా అని నెత్తి మీద వేసుకోవడం, అదే కర్మ. అలాంటి కర్మలు చేస్తే, అలాంటి కర్మలు చేయడం వల్లే మీ మనస్సు కదిలిపోతూ ఉంది. అలాంటి కర్మలు చేస్తూ ఉండడం వల్లే మీ మనస్సుకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అర్థమైందా పాయింట్? మరి మనశ్శాంతి అనేది ఎప్పుడు వస్తుంది? ఈ పని నేను చేయడం లేదు, ఈశ్వరుడే నా ద్వారా చేయిస్తున్నాడు, లేదా ఒక భగవంతుడే నా ద్వారా చేయిస్తున్నాడు అనుకోండి. అయితే ఇక్కడ కొందరు మళ్ళీ ప్రశ్న అడుగుతారు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదండి, దేవుడి మీద నాకు భక్తి లేదండి అంటారు. ఆల్రెడీ చెప్పాను ఈ విషయం కూడా. ఇక్కడ దేవుడు అంటే నమ్మకం లేదు అనకూడదు, స్పష్టత లేదు అనాలి. అది కాదమ్మా. ఇక్కడ దేవుడు లేదా ఈశ్వరుడు అంటే ఏమిటో కాదు, మన కంటికి కనిపించని ఒక మహా చైతన్య శక్తి. ఇది రాసుకోండి. దేవుడు లేదా ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటంటే మన కంటికి కనిపించని ఒక మహా చైతన్య శక్తి లేదా ఒక మహా దివ్య శక్తి. అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏది? మన కంటికి కనిపించని ఒక మహా దివ్య శక్తి అనేది ఉంది. అదే దేవుడు, అదే ఈశ్వరుడు, అదే పరమాత్మ, అదే మన మూల స్వరూపం. ఇంకా ఇది మాత్రం మర్చిపోకండి. ఇది మర్చిపోతే 1,90,000 అనుమానాలు వస్తాయి. ఇది మర్చిపోతేనే అసలు దేవుడి మీదే నమ్మకం ఉండదు. అసలు ఇది మర్చిపోవడం వల్లే మీ మీద మీకు నమ్మకం ఉండదు. చూడండి అయ్యా, ఎన్ని సందేహాలు, ఎన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయో. అందుకనే గురుబోధ వినాలి, అందుకనే గురువు ద్వారా ఇటువంటి సత్సంగాన్ని వింటూ ఉండాలి. అప్పుడు మీలో ఉండే అన్ని సందేహాలు వాషౌట్, క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా మీకు? అది ఇంకా ఏ ఒక్కరు కూడా నమ్మకం లేదు అని చెప్పరు. అది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుడు అంటే మన కంటికి కనిపించిన ఒక మహా దివ్యశక్తి అండి. అది ఉంది కాబట్టి సృష్టిలో ప్రతి ఒక్కటి ఒక లయబద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ పాయింట్ రాసుకోండి. ఆ మహా చైతన్య శక్తి ఉంది కాబట్టి సృష్టిలో ప్రతిదీ కూడా లయబద్ధంగా పనిచేస్తున్నాయి, ఒక లయలో పనిచేస్తున్నాయి. లయలో పనిచేయడం అంటే అర్థం ఏమిటి? దేని కక్షలో అవి పనిచేస్తూ ఉండడం. ఇప్పుడు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి లేదా? తిరుగుతున్నాయి. అయితే ఎలా తిరుగుతున్నాయి? ఎలా పడితే అలా తిరుగుతున్నాయా? ఎలా పడితే అలా తిరిగితే మా భూమి మీద మనం ఉండవు. అంటే దేని కక్షలో అవి తిరుగుతున్నాయి. చూడండి, భూగ్రహం అనేది దాని కక్షలో తిరుగుతుంది. అలాగే జూపిటర్, మార్స్ అనేవి వాటి కక్షలో తిరుగుతూ ఉన్నాయి. చూడండి, అలాగే ఏ కాలంలో పండాల్సిన పళ్ళు ఆ కాలంలోనే పండుతున్నాయి.
ఏ కాలంలో పండాల్సిన పంట ఆ కాలంలోనే పండుతుంది. అంతెందుకండి, మన శరీరాన్ని తీసుకోండి. మన శరీరంలో రక్తం అనేది ఎలా పడితే అలా ప్రవహిస్తూ ఉందా, ఒక నిర్దిష్టమైన వేగంతో ప్రవహిస్తూ ఉందా? చెప్పండి, మీరే ఒక చెప్పండి. నిర్దిష్టమైన వేగంతోనే ప్రవహిస్తూ ఉంటది. అదేనండి, దాని ఇష్టం వచ్చినట్లు ప్రవహిస్తే అయిపోయింది, ఇంకా మనిషి ఉండడు. అదే 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 బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. చూడండి, అంటే మన శరీరంలో ఆ బ్లడ్ ప్రెషర్ కూడా ఒక నిర్దిష్టమైన వేగంతో కదలాలి. మన లోపల ఆడే గుండె అది కూడా ఒక నిర్దిష్టమైన వేగంతో కొట్టుకోవాలి. మరి ఇవన్నీ ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు చేయిస్తున్నారు చెప్పండి? ఇదే శక్తి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పాల్సిందంటే, ఆ మహా చైతన్య శక్తి ఉంది అని చెప్పడానికి ఇవే నిదర్శనం. అది కాబట్టి ఆ మహా చైతన్య శక్తి పేరే పరమాత్మ, ఆత్మ లేదా పరమ గురు స్వరూపం, దక్షిణామూర్తి రూపం. ఒక్కసారి చివరిసారిగా మనము ఆ పరమ గురు స్వరూపానికి నమస్కారం చేస్తూ ఈ క్లాస్ ముగిద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి, అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ఆ పరమ గురుడేనండి, ఆ పరమ గురుడే చైతన్యమూర్తి. ఆయన చైతన్యమూర్తి కాబట్టి ఇంతమందిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దగలడు. కాబట్టి ఆ పరమ గురు స్వరూపానికి మనం నమస్కరించుకున్నాం. చాలా సంతోషం అండి. ఇక రేపు శ్రీరుద్రం చమకం చివరి అనువాకాన్ని చెప్పబోతున్నాను. మీలో ఆసక్తి, ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇదే లింక్ ద్వారా రేపు ఉదయం 6 గంటలకు క్లాస్ అటెండ్ అవ్వండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి.